సర్కారోళ్ళైతే అందరికీ ఇచ్చినము అని చెప్తుర్రు గాని శాన దిక్కుల రైతన్నలు మాత్రం ఇంకా అప్పులు మాఫీ కాలేదని లొల్లులు చేస్తుర్రు. రైతులకు తోడు కార్ పార్టీలు కూడా జతయ్యేటాళ్లకు రోజుకో తీరు పంచాది మోపు చేస్తుర్రు. రుణమాఫీ కానోళ్లకు ఎమ్మటే చేయాలి, సర్కారోళ్ళు అందరినీ ఆదుకోవాలి అని ఇగో రైతన్నలు సెల్ఫీ ఉద్యమం షురూ చేసిర్రు. చూడుర్రి ఏం చేసిర్రు. ఆగా చూసిర్రా, కెమెరా చాలు చేసుకొని పల్క ఫోన్లు ముఖానికి పెట్టుకుర్రు. అందరూ పత్తి చేనుల ఆడికిడికి లైన్లు కట్టిర్రు. ఇన్నొద్దులు రోడ్డెక్కి లొల్లులు చేసిర్రు. సర్కార్ ఆఫీసుల కాడ ధర్నాలు చేసిర్రు. ఇక ఇట్లా ఏ చేతుల పట్టాదారు పాస్ పుస్తకం పట్టుకొని సెల్ఫీ ఫోటోలు దిగి నిరసన చేసిర్రు రైతన్నలు. అటెంక ఏమన్నారో చూడుర్రి. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయనిది ఏమనగా, మాకు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయలేదు. మేము కాస్తకర్ల అంతా ఇబ్బందిలో ఉన్నాము. షావుకారుల దగ్గర పోతే షావుకారులు ఇస్తలేరు ఏమో బాకీలు. 2 లక్షల లోపట్లనే మాఫీ చేశారు. ఇంకా 2 లక్షల మీద ఉన్న మేము అంతా రెన్యువల్ చేసుకున్నాము. మీరు వెంటనే 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము. అదన్నట్టు 2 లక్షలకు ఎక్కువ అప్పులున్నాయి, మరి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? సర్కారోళ్ళే కడుపులో పెట్టుకోవాలి కదా అని అడుగుతుర్రు రైతన్నలు. అప్పులు మాఫీ చేసి పుణ్యం కట్టుకోవాలి, లేకపోతే పట్నం వచ్చి ప్రజాభవన్ను ముట్టడిస్తామని అంటుర్రు. అంతేకాదు సెల్ఫీ ఫోటోలు తీసుకొని ఇంటర్నెట్లో సీఎం సార్ ఆఫీస్కు లింక్ పెడుతుర్రట కొంతమంది. ఇక ఇదిట్లుంటే రైతులను పట్టించుకుంటలేరు. వరదలకు మొన్న పంటలు పాడైతే ఇప్పటిదాకా ఒక్క రూపాయి ఇయ్యలేదు అని కార్ పార్టీలు సర్కారోళ్ళ మీద ఎత్తెత్తిపోస్తుర్రు. మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏమన్నాడో చూడుర్రి. ఒకవైపు వరదల్లో నష్టం, ఇంకొక వైపు సాగర్ ఆయకట్టుకు నీళ్లందక పంట నష్టం. ముందు దగా వెనుక దగా, కుడి ఎడమల దగా. కాంగ్రెస్ పాలనలో రైతు గుండె మంట బగబగ. అటు ప్రకృతి వైపరీత్యంతో పంటలు నష్టపోయి దుఃఖంలో ఉంటే, ఇంకొక వైపు ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల, నిర్లక్ష్యం వల్ల పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఇవాళ సాగర్ ఆయకట్టు రైతుల పొలాలు నెర్రలు బాచి ఎండిపోతా ఉంటే రైతులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి. గట్టిగానే గరవేండు సారు. ఇక ఇదెట్లుంటే ఇంకో దిక్కు షేయ్ పార్టీ లీడర్లు మస్తు కోపానికి వస్తుర్రు. కార్ పార్టీలు డ్రామాలు చేస్తుర్రు అన్నట్టు మాట్లాడుతుర్రు. తప్పకుండా ఈ పాపం హరీష్ రావు గారికి తలుగుతుంది. ఒక రకంగా కేసీఆర్ 1 లక్ష రూపాయల రుణమాఫీకే 10 ఏళ్లుగా రైతులను ఇబ్బంది పెట్టి, రుణమాఫీ విషయంలో రైతులను కేసీఆర్ మూస్తే విజయ్ డైరీ, మదర్ డైరీ వేల కొద్ది మంది రైతుల లాస్కు కారణమయ్యారు, అప్పులలో పోవడానికి కారణమయ్యారు. కాబట్టి మెగా డైరీ పేరు మీద 250 కోట్లు పెట్టి మెగా డైరీ పెడతామని చెప్పి కోట్ల రూపాయలు పందికొక్కుల్లా మెక్కేసి ఇంతవరకు ఆ మెగా డైరీని అందుబాటులోకే తీసుకురాలే. గిట్ల పొట్టు నడుస్తుంది కిరికిరి. రైతు సమస్యల మీద, రుణమాఫీ, రైతు భరోసా పథకాల మీద 2 పార్టీల నడుమ లొల్లి రోజుకింత పెద్దగా అవుతుంది. లీడర్లకు షింటం పడతలేదు. అంత చూస్తుంటే పోను ఈగింత పెద్దగా అయ్యేటట్టే ఉన్నది లడాయి అని అనుకుంటుర్రు అందరూ.